హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జయా టీవీ. ఈ రోజు మీకు చాలా చాలా నచ్చే ఒక వెంచర్ ని చూపించబోతున్నాను. నచ్చడం అంటే ఎలా, లొకేషన్ పరంగా నచ్చుతుంది అండ్ అంతకు మించి ప్రైస్ కూడా నచ్చుతుంది. ఇది వచ్చేసరికి శ్రీశైలం హైవే 4th సిటీ 200 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ కి ఆనుకునే ఉంది. దీన్ని ప్రజెంట్ చేస్తున్న వారు దివ్యశ్రీ గ్రూప్ వారు. ప్రజెంట్ నేనున్న రోడ్డు 200 ఫీట్ రోడ్ అన్నమాట. మనకి కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి ఈ 200 ఫీట్ రోడ్ వెళ్లి మనకి ఆచారం దగ్గర కనెక్ట్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ ఈ 200 ఫీట్ రోడ్ 22 కిలోమీటర్స్ స్ట్రెచ్. మీర్ ఖాన్ పేట్ లొకేషన్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది. సో చాలా చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అయిన 4th సిటీ 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఈ యొక్క వెంచర్ ఉంది. ఈ మెక్యూరీ టౌన్షిప్ వెంచర్ టీటీసీపీ అప్రూవ్డ్ అండ్ టీజీ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్. యాక్చువల్ గా వీరి యొక్క ల్యాండ్ బ్యాంక్ వచ్చేసరికి 200 acres. ప్రెసెంట్ ఇందులో ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 లో సేల్స్ ఆన్ గోయింగ్ అనమాట. ఫేజ్ 1 వచ్చేసరికి 57 acres. అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకొని మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ చేసుకొని ఫైనల్ ఎల్పీ తో రెడీగా ఉంది ఈ యొక్క ఫేజ్ 1. వెరస్ ఫేజ్ 2 వచ్చేసరికి 23 acres. అందులో కూడా ఎల్పీ నంబర్ వచ్చింది. అందులో డెవలప్మెంట్స్ అన్ని ఆల్మోస్ట్ అయిపోయాయి ఎక్సెప్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ రోడ్స్. అవి కూడా ఒక 1-2 months లో కంప్లీట్ అయిపోయి దాంట్లో కూడా ఫైనల్ ఎల్పీ రావడానికి స్కోప్ ఉంది. అయితే ఇందులో డెవలప్మెంట్స్ ఏ విధంగా ఇచ్చారన్నది ఒకసారి డిస్కస్ చేస్తే, ప్రెసెంట్ నేను 200 ఫీట్ రోడ్ నుంచి లోపలికి వచ్చే 60 ఫీట్ రోడ్ లో ఉన్నాను. ఇక్కడ రోడ్స్ అన్ని కూడా బ్లాక్ టాప్ రోడ్స్. 60 ఫీట్ రోడ్ తో పాటు ఇంటర్నల్ గా రోడ్స్ మనకి 40 ఫీట్ అండ్ 33 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. ఈ యొక్క 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ కే గ్రాండ్ గా ఎంట్రన్స్ ఆర్చ్ ఇచ్చారు. చుట్టూరుగా కంపౌండ్ వాల్ మీకు కనబడుతూనే ఉంది కదా. అవెన్యూ ప్లాంటేషన్స్, కర్బింగ్ స్టోన్స్, డివైడర్స్, ప్లాట్స్ మధ్యలో స్టోనింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్, ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్స్, ప్లాట్స్ మధ్యలో ప్లాట్ నంబరింగ్ ఇస్తూ స్టోనింగ్. అంతేకాకుండా ప్రతి లేనికి కూడా ఏ నంబర్ ప్లాట్ నుంచి ఏ నంబర్ వరకు ఉంది అని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు సైన్ బోర్డ్స్ అన్నవి ఇచ్చారు. ఇక్కడ వాటర్ హార్వెస్ట్ చేయడానికి హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఇచ్చారు. అవి కాకుండా ఇది ఇంత పెద్ద మ్యాసివ్ లేఅవుట్ కాబట్టి ఇక్కడ ప్రైమరీ స్కూల్ కి సెకండరీ స్కూల్ కి కూడా ప్రొవిజన్ ఇచ్చారు. ప్రైమరీ స్కూల్ కి అయితే 1/2 ఎకరం వరకు ఇచ్చారు. అదే సెకండరీ స్కూల్ కి ఆల్మోస్ట్ 2 acres వరకు ల్యాండ్ అన్నది వదిలేశారు. ఇక్కడ ల్యాండ్స్కేప్డ్ పార్క్స్, వాకింగ్ ట్రాక్స్, జాగింగ్ ట్రాక్స్, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఎక్విప్మెంట్స్ అన్ని రెడీ చేసి ఇప్పటికిప్పుడు వచ్చి ఉన్నా కూడా వీలు ఉండేలాగా లేఅవుట్ ని డిజైన్ చేశారు. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 రెండు కలిపి ఆల్మోస్ట్ 80 acres టోటల్ ఎక్స్టెంట్. అయితే దాదాపుగా రెండు లేఅవుట్ లో కలిపి 1000 ప్లాట్స్ వరకు వచ్చాయి. ఇక్కడ మినిమం ప్లాట్స్ వచ్చేసరికి 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 165, 183, 200 ఇలా డిఫరెంట్ సైజెస్ లో ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. దట్ టు విత్ ద బ్యూటిఫుల్ డైమెన్షన్. ఈవెన్ 165 స్క్వేర్ యార్డ్స్ కూడా 33x45 ఇస్ అ బ్యూటిఫుల్ డైమెన్షన్. ఈ డైమెన్షన్స్ లో ఇక్కడ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు కావాల్సిన ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్ ఆల్ కార్నర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అన్నిటికీ మించి వాట్ ఈస్ ది బ్యూటీ అని అంటే, ముందే చెప్పాను కదా ప్రైస్. ఫేజ్ 1 లో వచ్చేసరికి 17,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నారు. వెరాస్ ఫేజ్ 2 లో వచ్చేసరికి 16,500 పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నారు. ఇందులో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ మెక్యూరీ టౌన్షిప్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని అంటే, మేజర్ గా లొకేషన్ హైలైట్స్. ఫస్ట్లీ ఇది 200 ఫీట్ 4th సిటీ రోడ్ ఫేసింగ్ ఉండడం ఫస్ట్ హైలైట్. అయితే మీర్ ఖాన్ పేట్ ఈ యొక్క 4th సిటీలో క్రూషియల్ రోల్. ఆ యొక్క మీర్ ఖాన్ పేట్ కి జస్ట్ 1 km డిస్టెన్స్ లో ఉంటాము. ఇంకొకటి 4th సిటీ అనౌన్స్మెంట్ అయిన తర్వాత 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ అని ఎగ్జిట్ నంబర్ 13 రావిరియాల నుంచి ఆల్మోస్ట్ మీర్ ఖాన్ పేట్ కన్నా ముందర మనకి బేగర్ కంచాన్ వస్తుంది. అక్కడ వరకు వస్తుంది. అక్కడ నుంచి ఇంకొక ఫేస్ ఎక్స్టెండ్ అవుతుంది. సో ఈ యొక్క లొకేషన్ నుంచి ఆ యొక్క గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఒక 5 minutes డ్రైవ్ లో ఆ లొకేషన్ కనెక్ట్ అవ్వచ్చు. ఇన్ఫాక్ట్ అక్కడ వరకు ప్రపోజ్డ్ మెట్రో ఎక్స్టెన్షన్ కూడా ఉంది. కమింగ్
కమింగ్ డేస్ లో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ ద్వారా మనం ఎక్కడైనా కూడా ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు. ఇటు ఎగ్జిట్ నంబర్ 13 దగ్గర అవుతుంది, ఎగ్జిట్ నంబర్ 14 దగ్గర అవుతుంది. అదే విధంగా బెంగళూరు హైవే కూడా నియర్ బై. అండ్ ఈ యొక్క రోడ్ యొక్క బ్యూటీ ఏంటనంటే ఈ రోడ్ ఇటు సాగర్ హైవేని ఇటు శ్రీశైలం హైవేని రెండింటిని కనెక్ట్ చేసే మేజర్ రేడియల్ రోడ్. ఇవి కనెక్టివిటీస్ పరంగా అయితే ఈ ఫోర్త్ సిటీ మీర్ఖాన్పేట్ సరౌండింగ్ ఏరియాస్ లోనే హ్యాపెనింగ్స్ అంతా అవుతున్నాయి. ఇప్పుడు చెప్పుకునే సో కాల్డ్ ఫోర్త్ సిటీలోనే స్కిల్ యూనివర్సిటీ ఉంది, అమెజాన్ డేటా సెంటర్ ఉంది, అదే విధంగా మెడికల్ హబ్ ఉంది, ఫర్నిచర్ పార్క్ ఉంది, స్పోర్ట్స్ జోన్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ యొక్క వెంచర్ సరౌండింగ్ ఏరియాస్ లోనే ఉంది. అంటే కమింగ్ డేస్ లో ఈ యొక్క సరౌండింగ్స్ లో హ్యూజ్ గా రెసిడెన్షియల్ డిమాండ్ రాబోతుంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి. ఇది కమింగ్ డేస్ గురించి అయితే ఆల్రెడీ శ్రీశైలం హైవే లో ఎగ్జిస్టింగ్ అయిన వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎయిర్పోర్ట్ అన్నది ఈ హైవే కి హైలైట్. నెక్స్ట్ తుక్కుగూడ సరౌండింగ్ ఏరియాస్ లో ఆల్మోస్ట్ తుక్కుగూడ నుంచి కందుకూరు వరకు టూ మెనీ విల్లా ప్రాజెక్ట్స్ ఏ హైవే కి లేని పొటెన్షియల్ ఈ యొక్క హైవే కి విల్లాస్ పరంగా ఉన్నాయి. మీడియం ఒక 3 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఈ హైవేలోనే ఉన్నాయి. అంటే క్రీమీ పీపుల్ ప్రిఫర్ చేసే హైవే అని కూడా చెప్పుకోవచ్చు. అది కాకుండా ఇక్కడ హార్డ్వేర్ పార్క్, ఈ సిటీ ఫ్యాబ్ సిటీ ఉంది, మహేశ్వరం దగ్గర మాంకాల్ సెజన్ ఉంది, 3-4 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, మ్యాక్ బీటీఆర్ లాంటి ప్రెస్టీజియస్ విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఈ హైవేలో. ఇంత మంచి ప్రైమ్ డెవలప్మెంట్స్ ఉన్న ఈ యొక్క హైవేలో వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ కే మెక్యూరీ టౌన్షిప్ వారు మీకు ప్లాట్స్ అందిస్తున్నారు. ఈ రోజు మీరు పెట్టే పెట్టుబడి ఖచ్చితంగా రేపు మీకు యూస్ఫుల్ అవుతుంది. దీనికి సంబంధించి మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా లేదా మీరు పర్సనల్ గా వచ్చి సైట్ ని చూడాలనుకున్నా స్క్రీన్ పైన డిస్ప్లే చేసిన నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మరొక మంచి వీడియోతో ఇంకోసారి మీ ముందుంటాను. అంటిల్ దెన్ జయా సైనింగ్ ఆఫ్.